అత్తమ్మ ఆ, బియ్యం రవ్వ ఉప్మా చేసుకుందామా? చేసుకుందాం. ఈరోజు అయితే ఇంకా మా అత్తమ్మ చేతి బియ్యం రవ్వ ఉప్మా ప్రాసెస్ చూసేద్దామా. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు తెలిసిందే కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బియ్యం రవ్వ అంటే రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే ఆయిల్లో రవ్వని ఫ్రై చేసుకోవాలా, ఎందుకంటే రవ్వలో ఉన్న తడిదనం ఇంకిపోతుంది కాబట్టి. ఇంకా తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ముందుగా గార్లిక్ అండ్ పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరాకు అండ్ మెంతి ఉల్లాకులు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అనుపగించలు ఫస్ట్ అంటే ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా మా అత్తమ్మ అయితే అలానే వేసేసింది. అవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఎసరికి వాటర్ పోయాలి. 1 గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు ఆ రవ్వని వేస్తూ స్పూన్తో కలుపుకోవాలా, ఎందుకంటే ఉండల్లాగా అయిపోతుంది. కలుపుతూనే వేసుకోవాలా. ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇందులో పల్లి నూనె